ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాక్యము. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనాకారుడంటున్నాడు, ఉదయమున తన కంఠస్వరాన్ని ప్రభువుకు వినిపిస్తానని, తన ప్రార్థన సిద్ధం చేసుకొని దేవుని సన్నిధిలో కాచి ఉంటానని. మన రోజును ప్రారంభించే ముందు, మన బాధ్యతలను భుజానికి ఎత్తుకునే ముందు అందుకు అవసరమైన ధైర్యాన్ని, శక్తిని, బలాన్ని మనం సమకూర్చుకోవాలంటే ప్రార్థన, దేవుని సహాయం అత్యవసరం. ఈ ప్రపంచం యుద్ధభూమి వంటిది. ప్రార్థనా వాక్యం లేకుండా మనం ఈ ప్రపంచంలోనికి వస్తే తప్పకుండా గాయాల పాలవుతాం, శోధనలకు లొంగిపోతాం, సాతానుకు దొరికిపోతాం, అపజయాల పాలవుతాం. కాబట్టి ఖచ్చితంగా ఉదయం లేవగానే ప్రార్థన చెయ్యాలి. దేవుని సన్నిధిని తోడుగా తెచ్చుకోవాలి. దేవుని తోడు, దేవుని సహాయంతోనే రోజును ఎదుర్కోవాలి. ఉదయమునే లేచి ప్రభువుకు ప్రార్థించేవారు చాలామంది బైబిల్లో ఉన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాల కోసం, దేవుని సహాయం కోసం వారు తమ ప్రార్థనలను ప్రభువుకు పంపేవారు. కాబట్టే జయ జీవితాన్ని పొందుకున్నారు. అబ్రహాము యెహోవా ఎదుట నిలబడేందుకు వేకువనే లేచాడు. యాకోబు యెహోవాను ఆరాధించడానికి తెల్లవారుజామునే లేచాడు. మోషే దేవునికి బలిపీఠం కట్టేందుకు సీనాయి పర్వతం వద్ద దేవునిని కలుసుకునేందుకు తెల్లవారుజామునే లేచాడు. హన్నా, ఎల్కానా దేవుణ్ణి ఆరాధించడానికి పెందలకడనే లేచారు. యోబు బలులు అర్పించడానికి వేకువజామునే లేచాడు. దావీదు ప్రార్థన చెయ్యడానికి తెల్లారక మునిపే మేల్కొన్నాడు. రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరానికి వెళ్ళాడు. మనుష్య కుమారుడు ఏకాంత ప్రదేశానికి వెళ్ళి ప్రార్థించడం కోసం పెందలకడనే లేచాడు. మరి మనం మానవ మాతృలం ఏపాటి వారం ప్రార్థన లేకుండా రోజును ప్రారంభించడానికి? కనుక ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకొని తప్పకుండా రోజును ప్రార్థనతో ప్రారంభిద్దాం, ప్రార్థనతో ముగిద్దాం. ఈ మధ్యలో జయ జీవితాన్ని జీవిద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచిన నెలంతా కంటికి రెప్పలా కాపాడి నూతన నెలలో మొదటి దినమున నీ పాదాల చెంతకు చేరడానికి మీరిచ్చిన ధన్యతను బట్టి, మీ కృపను బట్టి స్తోత్రాలు. గడిచిన కాలంలో ఏవైతే ఆత్మీయంగా మేము చేయలేకపోయామో అవి మా లోపాలు. వాటిని సరిచేయడానికి మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈ రోజు నుంచి ప్రార్థన, వాక్యం, మీ సన్నిధి లేకుండా బయటకు అడుగు పెట్టని జీవితాలను మాకు దయచేయండి. మీ సహాయంతో, మీ సన్నిధి కాంతితో ప్రకాశించి అనేకులను నాయన అయ్యా నీ వైపు తిప్పగలిగిన ధన్యతను మాకు దయచేయుమని యేసు అను సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.